సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని ఖమ్మం జిల్లా ఏసీపీ రమణమూర్తి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలతో పాటు ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటున్న ఏసీపీ రమణమూర్తితో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పోలీసుకి ప్రత్యేకత ఉన్నది. ఇప్పటికే ఏదైతే అనేక కేసులు పరిశోధనగా పరిష్కరించడం జరిగింది. ఈ మధ్య కాలంలో అనేక కేసులు పోలీసు తమదైన శైలిలో పరిష్కారం చేస్తున్న సందర్భంలో ఖమ్మంలో ఉన్నటువంటి నూతన సంవత్సరం సందర్భంగా ప్రధానంగా ఖమ్మం నగరంలో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ప్రధానంగా యువతకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే అంశాలని ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి గారిని వాటిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, ఖమ్మంలో ప్రధానంగా ఎలా ఉన్నది, రేట్ ఎలా ఉన్నది, ఖమ్మంలో ఉన్నటువంటి నగర ప్రజలు ప్రధానంగా ప్రశాంతత రేటింగ్స్ ఎలా ఉన్నాయి? ఖమ్మంలో నైట్ పెట్రోలింగ్ అనేది రోజు ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఖమ్మం 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ఖానాపూర్ హవేలీ మరియు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్, ఈ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోంచి రోజు ఒక ఎస్ఐ, ఎవరో ఒకళ్ళు ఎస్ఐ, ఈ 5 ఎస్ఐల్లో ఎవరో ఒకళ్ళు నైట్ పెట్రోలింగ్ ఖమ్మం టౌన్లో మొత్తం తిరుగుతూనే ఉంటారు. దీంతోపాటు సిఐ గారితో పాటు ఒక 2 ఎస్ఐలు కంపల్సరీ టౌన్లో మొత్తం తిరుగుతూనే ఉన్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు ఏది ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా 100కి రాగానే వాళ్ళే సిఐలు, ఎస్ఐలు అటెండ్ అయ్యి ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడంటే గొడవ కాకుండా దొంగతనాలు ఇవన్నీ కూడా చైన్ స్నాచింగ్, ఎర్లీ మార్నింగ్ చైన్ స్నాచింగ్స్ కాకుండా ఇవన్నీ కూడా ప్రివెంట్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా నూతన సంవత్సరం రాబోతుంది. ఇంకో 2 రోజుల్లో నూతన సంవత్సరానికి ఖమ్మం నగరంలో ఎలాంటి ఆంక్షలు విధించారు, అట్లాగే ఖమ్మం నగరం ఉన్నటువంటి ప్రధానంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఖమ్మం టౌన్లో ఈ 5 పోలీస్ స్టేషన్ పరిధిలో 5 సిఐలు మరియు వాళ్ళ సిబ్బంది మొత్తం కలిపి 120 మందితోని ఆ రోజు 31st నైట్ రాత్రి 12 గంటల నుంచి అన్ని పికెట్స్, ఇంపార్టెంట్ సెంటర్స్లో పికెట్స్ ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ మరియు ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ బ్యారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తాము. కాబట్టి తల్లిదండ్రులకి మరియు యువతకి ఒక విజ్ఞప్తి ఏమనగా, వాళ్ళు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతోని న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవాలి. ఎందుకంటే 31st పోలీస్ స్టేషన్లో తాగి కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ దేనిలో ఎప్పుడైనా దొరికి బాధపడద్దని చెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులతోని తప్పకుండా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మా పోలీస్ వారి విజ్ఞప్తి. ప్రధానంగా ఖమ్మం నగరంలో ఎన్ని పబ్బులు ఉన్నాయి, అట్లాగే ఎన్ని పర్మిషన్ ఇచ్చారు, ప్రధానంగా నైట్ కూడా వైన్ షాపులు కానీ ఇట్లాంటి వాటికి ఎంత మేరకు ఏ టైం వరకు అనుమతులు ఇచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం వారు A4 షాప్ని 12 గంటల వరకు మరియు రెస్టారెంట్లని 1 గంట వరకు ఇచ్చినది. మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, ERR రిసార్ట్స్ వాళ్ళు, KLC వాళ్ళు వాళ్ళ మెంబర్స్కి పర్మిషన్ అడిగినారు 12 గంటల వరకు, అవి ఇచ్చినాము. ఇంకేం రాలేదు ఇప్పుడు దాకా. వస్తే వాటికి ఎలిజిబిలిటీ ప్రకారం పర్మిషన్స్ ఇస్తాము. అట్లాగే ఖమ్మం నగరంలో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి, వాని పట్ల ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈ దొంగతనాల కోసం అని చెప్పి మనము స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేశాము. చెప్పిన సిఏ గారు 2 ఎస్ఐలు రోజు నైట్ తిరుగుతూనే ఉంటారు. మనం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అతి త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం. అట్లాగే ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా యువతకి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? యువతకి అనవసరంగా ఆ రోజు 31st నైట్ మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి పోలీసు వాళ్ళతో పట్టుబడి మొత్తం ఇయర్ అంతా డిస్టర్బ్ కాకుండా, ఎందుకంటే మళ్ళీ మీరు ఉద్యోగాలకు పోవాలి, ఫర్దర్ స్టడీస్ కానీ ఏదైనా మీరు ఒక పోలీస్ కేసులో ఇరుక్కుతే మీరు చాలా బాధపడతారు. కాబట్టి కుటుంబ సభ్యులతో ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయాలని చెప్పి మాకు యువత ప్రధానంగా తమ కుటుంబ సభ్యులతోటి ఎంజాయ్ చేయండి. అట్లాగే నూతన సంవత్సరంలో ఎలాంటి కేసులు కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టకండి, ప్రధానంగా కుటుంబ సభ్యులతోటి కొత్త సంవత్సరాన్ని గడపండి అని చెప్పేసి ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి గారు చెబుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.